హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆటోకేడ్లో రెక్టాంగిల్, సర్కిల్ ఈ రెండు కమాండ్ గురించి తెలుసుకుందాం. అసలు ఎలా డ్రా చేయాలి, దానివల్ల ఉపయోగం ఏంటో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం రెక్టాంగిల్ కమాండ్ డ్రా చేద్దాం. ఇక్కడ ఇది ఉంది కానీ కమాండ్ బారు, ఈ కమాండ్ బార్లో మనం రెక్టాంగిల్ అనేది టైప్ చేద్దాం. ఫుల్ లెంత్గా టైప్ చేయొచ్చు, లేదంటే షార్ట్కట్లో వచ్చేసి REC అని ఎంటర్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు ఫుల్ లెంత్గా టైప్ చేద్దాం. ఇక్కడ రెక్టాంగిల్ REC TANGLE ఎంటర్ అని క్లిక్ చేయండి. ఎంటర్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిఫరెంట్గా నేమ్స్ ఉన్నాయండి. ఛాంపర్, ఎలివేషన్, ఫిలేటు, థిక్నెస్, విత్. వీటి గురించి మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. ఇప్పుడు వీటితో అవసరం లేకుండా మనం టైప్ చేయగానే ఇక్కడ క్లిక్ చేయండి. మనకు నచ్చిన ప్లేస్లో క్లిక్ చేసామనుకోండి, క్లిక్ చేయగానే ఇక్కడ 3 అడుగుతుంది: ఏరియా, డైమెన్షన్, రొటేషన్. మనకి ఏదన్నా లెంత్ వైజ్గానే ఇవ్వచ్చు, మనకి కావాల్సిన రొటేషన్ యాంగిల్లో అయినా ఇవ్వచ్చు. సో మీకోసం ఇప్పుడు మనం ఒక లెంత్ తీసుకుందాం అంటే డైమెన్షన్ D అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ స్పెసిఫై లెంత్ ఫర్ రెక్టాంగిల్ అంటుంది. 250 ఉందండి ఆల్రెడీ డిఫాల్ట్గా. నేను 100 ఇస్తున్నాను. 100 ఇచ్చి ఎంటర్ క్లిక్ చేశాను. నెక్స్ట్ స్పెసిఫై విత్ తర్వాత ఇచ్చిన తర్వాత క్లిక్ చేశాను. స్పెసిఫై విత్ ఫర్ రెక్టాంగిల్ అంటే సెకండ్ పాయింట్కి మనకి ఎంత వాల్యూ అని అడుగుతుంది విత్. సో 100 ఇచ్చాను కాబట్టి ఇప్పుడు 150 ఇస్తున్నాను. క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి 100/150తో డిజైన్ అయింది. మనకి ఫస్ట్ పాయింట్ క్లిక్ చేసాం కదండి, మనకి ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్లో అప్వర్డ్ అయితే అప్పుడు, డౌన్వర్డ్ అయితే డౌన్వర్డ్ అని డిస్ప్లే చేసుకొని క్లిక్ చేయండి. ఇప్పుడు నేను డౌన్వర్డ్ డిస్ప్లే చేసి క్లిక్ చేశాను. చూడండి, మనకి రెక్టాంగిల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మీరు అనవచ్చు ఇది 150 లెంత్ అనేది కరెక్ట్గా ఎలా తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి. చూడండి, ఇక్కడ ఈ మెనూ బార్ ఉంది కదండి, ఈ మెనూ బార్లో యానిటేషన్ ఉందా, ఇది ఉంది యానిటేషన్ అని. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ రేడియో అనేది రేడియస్, దాన్ని క్లిక్ చేసేయండి. సారీ, రేడియస్ కాదు, ఇక్కడ మనకి ఈ సింబల్ ఉందని చూడండి, ఈ సింబల్ని క్లిక్ చేయండి. ఈ సింబల్ క్లిక్ చేయగానే మనకి మెజర్మెంట్ అనేది క్లిక్ చేస్తాయి. ఇప్పుడు మనకి ఎక్కడైతే కావాలి, ఒక పాయింట్, సెకండ్ పాయింట్ క్లిక్ చేసి చూడండి. మనం 150 ఇచ్చాం కదా విత్ అనేది, లెంత్ అనేది 150 ఇచ్చాం. ఇప్పుడు హైట్ అనేది విత్ అనేది ఎంత ఇచ్చాం అది కూడా చూద్దాం. సేమ్ చూడండి, 100 చెప్పిన 100/150 అనేది ఈ విధంగా మనం రెక్టాంగిల్ అనేది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు అదేవిధంగా సర్కిల్ యూజ్ చేద్దాం. సర్కిల్ అనేది ఫుల్గా టైప్ చేయొచ్చు, లేదంటే షార్ట్కట్లో C అనే ఎంటర్ చేయొచ్చు. సో నేను సర్కిల్ అని ఎంటర్ చేస్తున్నాను. చూడండి, C అని ఎంటర్ కొట్టి ఇదైనా మనం నార్మల్గా మనకు కావాల్సిన శాంపుల్ వైజ్గానే డ్రా చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ డైమెన్షన్ అనేది అడుగుతుంది. చూడండి, డయామీటర్ అనేది ఇక్కడ డయామీటర్ అనేది అడుగుతుంది. మనకి ఏదైనా డయామీటర్ వాల్యూతో అయినా ఇవ్వచ్చు, లేదంటే మనకు నచ్చిన విధంగా మనకు కావాల్సిన సైజులో అయినా ఇచ్చుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డయామీటర్ ఇస్తున్నానండి, 200 టైప్ చేసి ఎంటర్ చేశాను. సో ఈ 200 డయామీటర్తో రేడియస్తో ఏదనేది డిజైన్ అయిపోయింది. ఇప్పుడు మీరు దీనికి వాల్యూ చూసుకోవాలనుకో, డయామీటర్ మనం 200 ఇచ్చామని డైమెన్షన్ రేడియస్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేసి క్లిక్ చేయండి. చూడండి, 200 డయామీటర్ అనేది వచ్చింది కదండి. ఈ విధంగా మనం సర్కిల్ కానీ రెక్టాంగిల్ కానీ అనేది ఉపయోగించుకోవచ్చండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.